సబ్మిట్ చేయాలి. ఫామ్ 8 సబ్మిట్ చేసిన వెంటనే వారిని అడుగుతారు, మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయండి, మీకు కొడంగల్ కావాలన్నా కొండారెడ్డిపల్లి కావాలన్నా. అప్పుడు ఆయన అంటే నాకు కొడంగలే కావాలంటాడు. కొడంగల్ కావాలంటే కొండారెడ్డిపల్లి వంగూరు మండలానికి వస్తుంది కాబట్టి వంగూరు మండల రెవెన్యూ ఆఫీసర్ లేకపోతే ఆ కల్వకుర్తి డివిజన్, అచ్చంపేట డివిజన్, కల్వకుర్తి ఆర్డీఓ ఆఫీసులో ఒక ఫామ్ 7 జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ 7 జనరేట్ అయినప్పుడు ఆ ఫామ్ 7 వచ్చిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ఒక నోటీస్ ఇష్యూ అవుతుంది. ఫామ్ 7లో నోటీస్ ఇష్యూ చేయకుండా ఓట్లు డిలీట్ చేసే పరిస్థితి ఉండదు, అది నేరము. సో ఈయన నా ఓటును ట్రాన్స్ఫర్ చేయండి అని ఫామ్ 8 సబ్మిట్ చేస్తే, ఆ ఫామ్ 8 సబ్మిట్ చేస్తే అక్కడ వంగూరు మండలంలో ఫామ్ 7 జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ 7తోని ఈయనకు నోటీసు రావాలి. ఆ నోటీసు వచ్చిన తర్వాతనే ఈయన ఓటు అక్కడ డిలీట్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఓటు డిలీట్ కాలేదు. మరి కలెక్టర్ గారు, మీరు ఇంత ప్రాసెస్ ఉన్నది, ప్రాసెస్ అంతా పోయి మరి సడన్గా మీరు ఎట్లా ఇచ్చారు? యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ సార్. ఈ ప్రశ్నకు సమాధానం మీరు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా చెప్పాలి. మీరు రాత్రికి రాత్రే ఇది చేసుంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారము, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము మీరు విలువైన ఆధారాన్ని నాశనం చేసినట్టుగా మీరు కూడా నేరస్తులు అవుతారు. మీరవుతారు, మీ ఈఆర్ఓ అంటే మీ ఆర్డీఓ అవుతారు, మీ ఎంఆర్ఓ కూడా అవుతారు, మీ బిఎల్ఓ కూడా అవుతారు. ఇప్పుడు ఈయన ఫ్యాక్ట్ చెక్లో ఏం చెప్తాడు? ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణలో మేము సర్ అనే కార్యక్రమంలో, పాపం మనకి ఎవరికి తెలియనట్టు చెవులలో పూలు పెడుతున్నాడు ఈ ఫ్యాక్ట్ చెక్. మేము సర్ అనే కార్యక్రమంలో దీన్ని మారుద్దామనుకున్నాము, అందుకొరకు మేము ఇన్ఫార్మ్ చేసినాము అంటున్నాడు. మరి సార్ లేనప్పుడు స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రతి సంవత్సరం చేస్తారు కదా ఎస్ఎస్ఆర్, అక్కడ దొరకలేదా రేవంత్ రెడ్డి? స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ప్రతి సంవత్సరం చేస్తారు కదా. పంచాయతీ ఎలక్షన్ల ముందు చేస్తారు, మున్సిపల్ ఎలక్షన్ల ముందు చేస్తారు, పార్లమెంట్ ఎలక్షన్ల అప్పుడు కూడా చేస్తారు. అప్పుడు దొరకలేదా మరి రేవంత్ రెడ్డి గారు 2 ఓట్లు ఉన్నట్టు? మీరు తప్పకుండా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. సిఇఓ గారు సుదర్శన్ రెడ్డి గారు, అసలు ఈ తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ నడుపుతున్నది రేవంత్ రెడ్డి గారా లేకపోతే జాతీయ ఎన్నికల కమిషనా? దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్పాల్సిన ఎక్స్ప్లెనేషన్ను ఆ ఫ్యాక్ట్ చెక్ కూడా ఎట్లా చెప్తాడండి సీఎం ఆఫీస్ నుంచి? వాళ్ళకి ఏం అధికారం ఉన్నది? అంటే వాళ్ళు ఎట్లా చెప్తే మీరు అట్లా నడుస్తున్నారా అని మేము అనుకుంటున్నాం. నిజంగా అదే జరుగుతున్నది. ఇప్పుడు మీ తరపున వాళ్ళు ఎట్లా వకాలు తప్పించుకుంటారు? మీరు వెంటనే మరి కేసు పెట్టాలి కదా సెక్షన్ 17 కింద. సుదర్శన్ రెడ్డి గారు, మీరే సెక్షన్ 17 కింద, మీరు సెక్షన్ 31 కింద కేసు పెట్టి వెంటనే దీన్ని దర్యాప్తు ప్రారంభించాలి కదా. మీరు ప్రారంభించడం లేదు. ఇక ఇక్కడ కట్ చేస్తే ప్రకాష్ రాజ్ అని ఒక ఫేమస్ సినిమా యాక్టర్ ఉన్నాడు. ఆయనకు చెన్నైలో ఓట్లు ఉన్నాయని, అదేవిధంగా షేర్లింగపల్లిలో ఓటు ఉన్నదని, బెంగళూరులో ఓటు ఉన్నదని 2019లో ఆయన మీద కేసు పెట్టినారు. ఇప్పటి వరకు కూడా ఆయనను కోట చుట్టూ చెప్తా ఉన్నారు. మరి ప్రకాష్ రాజ్కి ఒక న్యాయమో, రేవంత్ రెడ్డికి ఒక న్యాయమా? ఇలా క్లియర్గా అర్థమవుతున్నది ఏందయ్యా అంటే బీజేపీ రేవంత్ రెడ్డి గారిని రక్షిస్తుంది. రేవంత్ రెడ్డి గారు బీజేపీకి ఏం కావాలంటే అది చేస్తున్నాడు. దీంట్లో ఎలక్షన్ కమిషన్ దీనికి వేదిక అయింది. నిజంగా ఈ కేసులో ఫస్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారు. వెంటనే పోలీస్ కేసు రిజిస్టర్ చేసి వెంటనే డిఓ దగ్గర నుంచి ఆ వివరాలను తెప్పించుకొని, ఎంఆర్ఓ దగ్గర నుంచి వివరాలను తెప్పించుకొని వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి. చేసిన తర్వాత ఫాల్స్ అఫిడవిట్ సబ్మిట్ చేసినందుకు 2023లో కొడంగల్లో నాకు కొడంగల్లోనే ఓటు ఉందని ఫాల్స్ అఫిడవిట్ సబ్మిట్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ను రద్దు చేయాలి. కొడంగల్ ఎమ్మెల్యే కానీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సోమోటుగా యాక్షన్ చేయాల్సి ఉండే, ఆయన చేయలేదు. ఇప్పుడు కూడా చేయాలి మీరు. మేము తప్పకుండా ఎలక్షన్ కమిషన్ను కోరుతాం. రేవంత్ రెడ్డి గారి కొడంగల్ ఎన్నికలను రద్దు చేయాలి. ఎందుకంటే ఆయన తప్పుడు అఫిడవిట్ ఇచ్చిండే, గివింగ్ ఏ ఫాల్స్ డిక్లరేషన్ టు ద కాంపిటెంట్ అథారిటీ, దట్ ఈస్ నన్ అదర్ దెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, represented by its returning officer, Kodambal Assembly Constituency, is a crime. False declaration, నాకు ఒకటే ఓటు ఉంది,
అని చెప్పడం కూడా క్రైమే. ఇప్పుడు మీరు రాత్రికి రాత్రి 14వ తారీఖు నాడు రాత్రి వెనక నుంచి పోయి దొడ్డిదారిన ఈ రికార్డ్స్ అన్ని కూడా మార్చేసి వారికి ఇక్కడ ఓటు లేదండి అని చెప్పి మీరు తప్పించుకో చూస్తే ఇక్కడ ఎవరిని వదలరు. మీరు దొరికిన అడ్డంగా. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇది తెలంగాణ ప్రజల దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో రావడం. ఇలా ప్రాబ్లం ఏందయ్యా అంటే అన్నీ కూడా వెనుక సాఫ్ట్వేర్ నుంచే ఈ నేరాలన్నీ జరుగుతున్నాయి. మొన్ననే ఇదే వేదికగా మేము చెప్పినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్న రెవెన్యూ శాఖలో కూడా భూభారతి సాఫ్ట్వేర్లో వెనుక నుంచి ఎంటర్ అయ్యి 9,800 రికార్డులను పూర్తిగా మార్చేసిండ్రు. ఇంకొక పత్రిక 22,000 రికార్డులు అని చెప్తుంది. 9,800 రికార్డులు మార్చి 10,000 కోట్ల కుంభకోణానికి బహిరంగంగా పాల్పడ్డరు. ఎంఆర్ఓలు అంటున్నారు నేను చేయలేదంటున్నారు, ఆర్డీఓలు అంటున్నారు నేను చేయలేదంటున్నారు. కుకునూర్పల్లి ఎంఆర్ఓను సస్పెండ్ చేసిండ్రు సుజాత అనే ఆమెను. ఆమె కూడా అంటుంది నేను చేయలేదు. మరి ఎవరు చేయకపోతే ఎవరు చేసినట్టు ఈ సంతకాలు, ఎవరి సాఫ్ట్వేర్ను మార్చినట్టు? ఎగ్జాక్ట్గా ఎలక్షన్ కమిషన్ రికార్డ్స్లో కూడా ఇదే జరుగుతూ ఉన్నది. మరి ఇంత పరిస్థితిలో మీరు సర్ను నిష్పక్షపాతంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ను జరిపిస్తామని ఎట్లా నమ్మాలి సుదర్శన్ రెడ్డి గారు? ఒకవైపు రేవంత్ రెడ్డి ఆఫీసు మిమ్మల్ని డైరెక్ట్గా మీ తరపున ఉకాలతా వచ్చుకొని మీరు చేయాల్సిన పనిని వాళ్ళు చేస్తూ ఉంటే ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రిని నమ్మాలనా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ నమ్మాలనా, లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ను నమ్మాలనా, లేకపోతే ఎంఆర్ఓ నమ్మాలనా, పిఎల్ఓ నమ్మాలనా? ఎవరిని నమ్మాలి? మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు బీఆర్ఎస్ వాళ్ళ ఓట్లన్నీ తీసేయండి, ఫామ్ 7 పెట్టి, ఫామ్ 7 లేదు ఏం లేదు డైరెక్ట్ తీసేయండి అని చెప్తే మీరు చేసేటట్టే ఉన్నారు చూస్తుంటే. తెలంగాణ పీపుల్ డిజర్వ్ అన్ ఎక్స్ప్లెనేషన్. సిఇఓ గారు సుదర్శన్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజలకు మీరు వివరణ ఇవ్వాల్సిందే. 2023 వరకు కూడా రేవంత్ రెడ్డి గారి ఓట్లు కొడంగల్లో ఉన్నాయి, కొండారెడ్డిపల్లిలో ఉన్నాయి. ఇది నేరం. సెక్షన్ 17 నేరం అని చెప్తుంది. సెక్షన్ 31 ప్రకారం 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. అదేవిధంగా భారత రాష్ట్ర సమితి తప్పకుండా ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తుంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి కొడంగల్ ఎన్నికను రద్దు చేయాలి. ఎందుకంటే ఆయన ఫాల్స్ అఫిడవిట్ ఇచ్చారు. కొడంగల్లో మాత్రమే ఓటుందని ఇచ్చారు, కానీ వారి కుటుంబ సభ్యులు పక్కా పెడదాము, వారికి మాత్రం కొండారెడ్డిపల్లిలో కూడా నిన్న రాత్రి వరకు కూడా ఓటున్నది. ఇంకొక విడ్డూరమైన విషయం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు మరి దేర్ ఇస్ నో ఓట్ టు రేవంత్ రెడ్డి అని అన్నారు కదా. ఆయన అనడమే కాకుండా నేను మీడియాను బెదిరిస్తున్నాడు ఆయన. మీరు తప్పుడు వార్తలు ప్రచురిస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటా అని మీడియాను బెదిరిస్తున్నారు. తప్పు చేసిండ్రు, మళ్ళీ ఉల్టా మీడియాను బెదిరిస్తున్నారు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజం మాట్లాడడం నేరం, నిజం కనుక్కోవడం నేరం, నిజాన్ని ప్రజల ముందర పెట్టడం నేరం, అన్నీ నేరాలే. ఎందుకంటే నేర చరిత్ర ఉన్న వ్యక్తి ఇలా హోంశాఖ మంత్రి అయ్యారు. అందువల్లనే ఈ సమస్యలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందుకొరకు మేము తప్పకుండా తెలంగాణ ప్రజలు అంటే ఎందుకు ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తున్నామంటే ప్రకాష్ రాజ్కి ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఒక న్యాయం ఉండకూడదు. సామాన్య పౌరులకు ఒక న్యాయం, ఇంకొక న్యాయం రేవంత్ రెడ్డికి ఉండకూడదు. మీనాక్షి నటరాజన్కి ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఇంకో న్యాయం ఉండకూడదు. మీనాక్షి నటరాజన్ చేసిన పాపం ఏంది? ఆమె తన అఫిడవిట్లో నా మీద నోటీసు వచ్చింది, లీగల్ నోటీస్ వచ్చింది అన్న విషయం చెప్పలేదు. చెప్పకపోతే ఆమెను రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె రద్దు చేసిండ్రు. మరి రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ రద్దు చేయాలిగా. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వెంటనే నువ్వు కేసు పెట్టాలిగా లోకల్ పోలీస్ స్టేషన్లో, లేకపోతే కోర్టుకు అప్పచెప్పాలిగా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి నోటీస్ ఇవ్వాలిగా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు రిక్వెస్ట్ చేసినట్టుగా ఈఆర్ఓను, ఆ ఈఆర్ఓ పేపర్లు ఇవ్వండి, ఎప్పుడు రిక్వెస్ట్ చేసిన అడగాలిగా, మీ అఫిడవిట్ ఎట్లా ఎందుకుందని అడగాలి కదా. ఇవన్నీ అడగలేదంటే మీరు తప్పకుండా బీజేపీ, జాతీయ ఎన్నికల సంఘము, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి మీరందరూ ఒకటైనరు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను మళ్ళేదో చేయబోతున్నారు. తప్పకుండా మాకు విశ్వాసం అనేది రోజు రోజుకు సన్నగిలుతూ ఉన్నది. ఈ ఎన్నికల ప్రక్రియ మీద దీని మీద పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలి. అదేవిధంగా ఈ విషయాన్ని మేము జాతీయ ఎన్నికల సంఘం కూడా తీసుకుపోతాం. రేవంత్ రెడ్డి గారి కొడంగల్ ఎన్నికను రద్దు చేయమని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల సంఘాన్ని నడిపిస్తున్నది